పెదవేగి మండలం కూచుంపుడి గ్రామంలో టీడీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధికి, అలాగే దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై 200 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కొట్టారు అబ్బాయి చౌదరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి చేరిన వారందరికీ కండువాలు కప్పి వైఎస్ఆర్సీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరికల కార్యక్రమానికి ముందు కూచుంపుడి మెయిన్ రోడ్ నుండి వైఎస్ఆర్ గారి విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా మన ప్రైమరీ స్కూల్ కూడా అభివృద్ధి చెందాలి అని చెప్పి దాదాపుగా 30 లక్షల పైచీలుగా ఆ బడి యొక్క రూపురేఖలు కూడా మార్చుతున్నాం. అంటే ఒకే ఒక ఆలోచన, కూచంపూడి గ్రామంలో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా ఏలూరులో ఏదైతే విద్య అందుతుందో అటువంటి విద్య ఇక్కడ కూడా అందాలనేటువంటి ఆలోచనతో చేయటం జరిగింది. అదేవిధంగా ధర్మిలో ఇక్కడ ఒక సచివాలయాన్ని, ప్రజలకు ఏ అవసరం ఉన్నా 550 పైచలుకుగా ఇబ్బందులన్నీ ఆ సచివాలయంలో పరిష్కరించాలని సచివాలయం, రైతు భరోసా, హెల్త్ సెంటర్ ఇక్కడ కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో ముఖ్యంగా అందరూ కూడా ఎప్పటి నుంచో నేను ఆ రోజు ఒక మాట ఇచ్చాను, ఈ కూచుంపూడి నుంచి పెదవేగి నుంచి కూచుంపూడి వచ్చినప్పుడు, కూచుంపూడి నుంచి బావరాలు వెళ్తున్నప్పుడు అందరూ కూడా ఈ గ్రామంలో నన్ను ఒకటే అడిగారు, అన్న మీరు వీలైతే మా కూచుంపూడికి ఉన్నటువంటి ఇబ్బందిని తొలగించండి. ఈ కూచుంపూడి గ్రామంలో నేను కూడా అనేక విమర్శలు కూడా మా నాయకులతో పాటుగా మమ్మల్ని అందరినీ కూడా అనటం జరిగింది. అంటే ఒక చిన్న లేయర్ వేయటం కాదు, శాశ్వత పరిష్కారం కావాలి అని నేనే మా నాయకులందరినీ కూడా ఓదార్చుతూ వాళ్ళందరూ కూడా ప్రోద్బలంతో ఈరోజు ఒక చక్కటి రోజు వాళ్ళందరి యొక్క ప్రోద్బలంతో ఈ గ్రామ ప్రజల యొక్క ఆశీస్సులతో చక్కటి సీసీ రోడ్డు మన గ్రామంలో వేయించుకోవటం జరిగింది. ఇది నిజంగా ఒక శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేయటం అని చెప్పి గతంలో ఇదే కూచుంపూడి సెంటర్లోకి వర్షం పడినప్పుడు వస్తే ఎటువంటి ఇబ్బందులు పడ్డాం, ఏ విధంగా నాయకులు విమర్శలకు లోనయ్యారో కూడా నాకు తెలుసు. కాబట్టి ఈ రోడ్డుకి ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం అందించాం. ఇదే కాకుండా ఆ రోజు మనం చెప్పింది మన దెందులూరు లిమిట్స్ వరకు, బాదరాల వరకు కూడా రోడ్డు వేపిస్తారని చెప్పారు. ఎందుకంటే అత్యధికంగా కూచుంపూడి కానీ, రామసింగారం కానీ రైతులు ఇటు కానీ అటు కానీ వెళ్ళినప్పుడు ఇబ్బంది రాకూడదు అని చెప్పి, అదేవిధంగా ఈరోజు బాదరాల వరకు మన లిమిట్స్ వరకు కూడా రోడ్డు పూర్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కంప్లీట్ గా కూడా అయిపోవచ్చింది. ఒక 30 లక్షలు తగ్గిందంటే అది కూడా మనం మంజూరు చేయటం, అది కూడా పూర్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామంలో గుడి కట్టాలి అంటే మనం సహాయం చేయటం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి రోడ్స్ కూడా కొన్ని చేయటం జరిగింది. కమ్యూనిటీ వాళ్ళు కూడా అడిగారు, అది కూడా మొన్న శాంక్షన్ చేయటం జరిగింది. అదేవిధంగా టెంపుల్స్ కాడ ఒకటి టెంపుల్ కూడా అప్పటికే పూర్తి అవబోతా ఉంది, అది కాంట్రాక్టర్ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి నిన్న మన నాయకులందరూ కూడా చెప్పారు, దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు కూచంపూడి గ్రామమదిగా మీకు అండగా ఉండే బాధ్యత మీ అబ్బాయిగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా నేను తీసుకుంటాను అని చెప్పి వాళ్ళందరికీ కూడా నిలబడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గ్రామంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఎప్పుడు కూడా కష్ట సమయంలో కూడా మాతో పాటు అండగా నిలబడినటువంటి గ్రామం. కాబట్టి అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలతో ఈ గ్రామాన్ని
మరింతగా ముందుకు తీసుకువెళ్దాం. ఇంకా ఇప్పటికే ఆ పాదయాత్ర చేస్తూ ఉన్నా. ఇప్పుడు దాదాపు పెదపాడు మండలంలో ఉన్నాం. ఈ గురించి ప్రత్యేకించి అడిగితే ఇక్కడికి రావటం జరిగింది. సాయంత్రం 4 గంటలకు మళ్ళీ రాజుపేటలో మొదలుపెట్టి సాయంత్రం వసంతవాడలో బస్ చేసి అక్కడే ఉండబోతూ ఉన్నా. అంటే ఎందుకు చెప్తూ ఉన్నానంటే మన నాయకులకు కానీ అందరికీ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే నేను ఎక్కడుంటానో తెలియాలనేటువంటి ఉద్దేశంతో వచ్చే 4 రోజులు కూడా పెదపాడు మండలంలోనే ఉంటా. అక్కడే రాత్రి బస చేస్తూ ఉంటా. ఏ ఇబ్బంది ఉన్నా కూడా అక్కడికి రండి. రాత్రికి నేను బస చేసిన దగ్గరికి కానీ ఉదయం కానీ లేకపోతే పాదయాత్రలో గ్రామం నుంచి ఒక గ్రామం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కానీ వాటిని సమస్యను కూడా పరిష్కరిద్దామని చెప్పి తెలియజేస్తూ పార్టీల నుంచి మన కుటుంబంలోకి వచ్చిన వారికి మరొక్కసారి స్వాగతంగా ఆహ్వానిస్తూ పెద్దలు రామానుజం సాంబశివరావు గారికి, అదేవిధంగా పెద్దలు రామానుజం లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా పెద్దలు ముత్యాల రాంబాబు గారికి, అదేవిధంగా పెద్దలు పొనగంటి సురేంద్ర గారికి, ఇమ్మంనేని దిలీప్ గారికి, అదేవిధంగా మేడిపోయిన వడ్డీ కాసులు గారికి, అదేవిధంగా అస్లా మంగరాజు గారికి, అదేవిధంగా పెద్దిశెట్టి గంగరాజు గారికి, అదేవిధంగా గంగిరెడ్డి మణికంఠ గారికి, రామానుజం నాగబాబు గారికి, రామానుజం నిషాల్ గారికి, గాడికొండ చంద్రశేఖర్ గారికి, ధర్మా మహేష్ గారికి, గంగిరెడ్డి అనిల్ గారికి, గంగిరెడ్డి శేఖర్ ఒప్పించి పార్టీలోకి తీసుకొచ్చారు. ఎవరో ఒకళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు. నేను చెప్తే మళ్ళీ మిగతా వాళ్ళు డెఫర్ అవుతారు. రాబోయేటువంటి రోజుల్లో మేమేమి పవన్ కళ్యాణ్ గారికి కానీ కాపులకు కానీ ఎవరికీ వ్యతిరేకులం కాదు. నాకు రాజకీయ గురువుగా దాదాపు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఒకే కంచంలో తిని ఒకే మనసులో పడుకున్నటువంటి వ్యక్తి మెట్టపల్లి వెంకటేశ్వరరావు. అయినప్పటికీ ఎప్పుడు కూడా నాకు టికెట్ వచ్చినప్పుడు కూడా నేను వెంకటేశ్వరరావుని మీరు పోటీ చేయండి అన్న. ఆనాడు సంతోషంగా అంగీకరించినటువంటి వ్యక్తి మీ మెట్టపల్లి వెంకటేశ్వరరావు. ఈనాడు జాయినింగ్ చేశారు. ఇక్కడ జాయినింగ్ చేసినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, ఈ ఊరు మొత్తం నేనే అభివృద్ధి చేశాను. అంతకుముందు పెద్ద పెద్ద బండ్లు ఉన్నాయి ఈ ఊళ్ళో ఉన్నటువంటి రోడ్లన్నీ. అబ్బాయి చదువు వచ్చాక ఏం చేశాడు, అంతకు పూర్వం మామూలుగా వాళ్ళు ఏం చేశారు అని. మరి ఈ గ్రామాన్ని ఎవరో అభివృద్ధి చేశారో ఈ గ్రామస్తులందరికీ తెలుసు. ఆనాడు మెట్టపల్లి వెంకటేశ్వరరావు కాడి నుంచి ఈ రోజు వరకు ఈ గ్రామంలో ఎవరో ఏం అభివృద్ధి చేశామో ఓటర్స్ అందరికీ తెలుసు. రేపు వాళ్ళే నిర్ణయిస్తారు ఎవరు మంచి చేస్తే ఎవరికి ఓటేయాలి అనేటువంటి విషయం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నేను సవినయంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నిన్న ఒక సంఘటన జరిగింది కొప్పాకులో. ఆయన పొద్దున మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక డిజిటల్ బోర్డు, అలాంటి బోర్డు ఆరోగ్యశ్రీలో అతనికి 8 లక్షలు వచ్చినాయి అని చెప్పేసి సైకిల్ షాప్ లో పంచర్లు వేసుకుంటున్నాడు. అతను షాప్ ముందు బోర్డు పెట్టుకున్నాడు. ఈ బోర్డు పెట్టుకున్నాడు అనేటువంటి నేరానికి అతను కాపులు కొన్నాడు. అతన్ని పాపం మామూలుగా కొట్టి, వాళ్ళ భార్య అడ్డొస్తే వాళ్ళ భార్యను కూడా కొట్టి మోటార్ సైకిల్ లాక్కుని వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఎమ్మెల్యే గారు కాదు, ఎక్స్-ఎమ్మెల్యే గారు కాదు, అక్కడ ఉన్నటువంటి సురేష్ అనేటువంటి వ్యక్తి. ఇంకో పక్కన ఒకడు తప్పు చేశాడు, నా దగ్గరికి వచ్చాడు. నేనేమనాలి, నేను మందలించి తీసుకెళ్ళి అలబండి వాళ్ళకి ఇచ్చేయండిరా, ఏంటి అనవసరమైనటువంటి గొడవలు, అతన్ని కొట్టడం ఏంటి, అతని భార్యను కొట్టడం ఏంటి, జుట్టు పుచ్చుకుని ఏడ్చడం ఏంటి, ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మరి మా దగ్గరికి రావద్దు అని చెప్పేసి నిష్కర్షగా చెప్పాల్సినటువంటి బాధ్యత అతనికి లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈనాడు వాళ్ళకి ఏ రకమైనటువంటి దెబ్బలు లేకుండా ఇన్పేషెంట్స్ గా అడ్మిట్ చేసి మరి వాళ్ళ జేబులు వేసుకుని అక్కడ హంగామా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా
సమాజంలో ఏ పార్టీ వచ్చినా ఎవరిని గెలిచినా ఎవరు ఓడినా అందరం ఎప్పటి నుంచి దినచర్యలన్నీ చేసుకోవాల్సిందే కదా. ఎవరి పనులు చేసుకోవాలి, వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం, వ్యాపారం చేసుకునే వాళ్ళు వ్యాపారం, అన్ని పనులు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. మరి ఇలాంటి చోట ఈ అరాచకమైనటువంటి ప్రవర్తనని ప్రోత్సహించేటట్టయితే మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రశాంత వాతావరణానికి భంగం కలుగుతుంది. ముఖ్యంగా అనేక సామాజిక వర్గాలతో మీ గ్రామం అంటే ఎంతో బలమైనటువంటి గ్రామం. ఎప్పుడు వెంకటేశ్వరరావు మాట్లాడించిన రవీంద్ర గారు నేను 1000 ఓట్ల మెజారిటీ ఇస్తానండి రాసుకోండి అనేవాడు ఆయన. అంటే మీరందరూ ఆయన వెనకమాల ఉన్నారు అనేటువంటి నమ్మకంతో ఈనాడు మరి మీరంతా కూడా ఈ పార్టీలో చేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా ఆహ్వానిస్తూ మరి 2 వర్గాలు కూడా ఏకమై ఈసారి ఆ 1000 ఓట్లని 1500 ఓట్లకి పంచాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దలందరి పైన ఉంది. మీరు కోరినటువంటి కోరికలన్నీ కూడా మీరు బోర్లేంచమన్నారు, అలానే ఆర్బికే కట్టించమన్నారు, సెక్రటేరియట్ కట్టించమన్నారు, పైప్ లైనింగ్ లేపిమన్నారు. మీరు చెప్పిన పనల్లా మా శక్తి వంచన లేకుండా ఎమ్మెల్యే గారు ఏదైనా టైంలో కొంచెం మిస్ అయినా కూడా మరి సూరిబాబు గారు కానీ, జీవి గారు కానీ, సుబ్బారావు కానీ, హనుమంతరావు కానీ నా దృష్టికి తీసుకొస్తే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా మా వంతు మేము మీకు సేవ చేయడం కోసమే పూర్తి టైం వినియోగించాం. మీరందరూ కూడా ఎవరం మంచి వాళ్ళం, ఎవరం మీ గ్రామానికి పనిచేశాం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఇప్పుడు ఎమ్మెల్యేని బేరీ చేసుకుని మేము మంచి వాళ్ళం అనుకుంటేనే మాకు ఓటు ఇవ్వండి అని చెప్పేసి సగర్వంగా సవినయంగా మీ అందరి ముందు నేను నిజంగా ఈరోజు కూచింపూడి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో బలమైనటువంటి గ్రామం, ఎంతో చక్కటి నాయకత్వం, చాలా బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి గ్రామం. ఈ గ్రామం మొన్న జరిగినటువంటి 2019 ఎన్నికల్లో కూడా దాదాపుగా 900 పైచీలకు మెజార్టీ ఈ గ్రామం నుంచి అందించి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఆ రోజు ఛాలెంజ్గా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని తీసుకున్నాం. అదేవిధంగా దగ్గర స్కూల్స్, ఇక్కడ ఉన్నటువంటి స్కూల్కి 1,50 లక్షలు, ఇంకో స్కూల్ దగ్గర 30 లక్షలు పెట్టి అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గ్రామంలో సచివాలయ భవనాన్ని కట్టించడం జరిగింది, రైతు భరోసా భవనాన్ని కట్టించడం జరిగింది, హెల్త్ సెంటర్ని కట్టించడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో అతి ముఖ్యమైనటువంటి సమస్య ఈ గ్రామం గుండా రామసింగారం మీదుగా బాదరాలు వెళ్ళేటువంటి రోడ్డు. ఈ రోడ్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపుగా 2.5 కోట్ల పైచిలుకగా ఖర్చు పెట్టి కేవలం కూచింపూడి గ్రామంలోనే 2 కోట్ల పైచిలుగా వెచ్చించి ఈ రోడ్డు కూడా ఈరోజు మొత్తం గ్రామం మొత్తం కూడా సీసీ రోడ్ అది పూర్తి చేయడం. అదేవిధంగా గుడిలి విషయంలో కానీ, కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ, గ్రామంలో ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో కానీ పొలం కొని మరి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి గ్రామం. ముఖ్యంగా ఈరోజు ఈ గ్రామానికి జరుగుతున్నటువంటి మంచికి, ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి వీళ్ళందరూ కూడా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ గ్రామంలో ఉన్నటువంటి దాదాపుగా 30 కుటుంబాలని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి తీసుకువచ్చి కండవాలు ఇప్పించినందుకు గ్రామ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులుగా వచ్చినందుకు వారికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వాళ్ళకి అండగా మేమందరము కూడా ఉంటామని, ఎల్లప్పుడూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ, ఈరోజు వచ్చినటువంటి పెద్దలు రామానుజం సాంబశివరావు గారికి, పెద్దలు రామానుజం లక్ష్మీనారాయణ గారికి, ముత్యాల రాంబాబు గారికి, కొనగంటి సురేంద్ర గారికి, ఇమాన్యుల్ దిలీప్ గారికి, మంచిపోయిన మేడిపోయిన వడ్డీ కాసులు గారికి, అస్లా మంగరాజు గారికి, పెద్దిశెట్టి గంగరాజు గారికి, గంగిరెడ్డి మణికంఠ గారికి, రామాయణం నాగబాబు గారికి, రామానుజం నిషాల్ గారికి, గోవికొండ చంద్రశేఖర్ గారికి, ఉర్మ మహేష్ గారికి,
గంగిరెడ్డి అనిల్ గారికి, గంగిరేష్ అనిల్ గారికి, గంగిరేష్ శేఖర్ గారికి, గంగిరెడ్డి వెంకటేశ్వరరావు గారికి, గంగిరేష్ రాజేంద్ర గారికి, గంగిరేష్ శ్రీనివాసరావు గారికి, రెగడ బాలాజీ గారికి, పెద్దిశెట్టి నాగరాజు గారికి, పెద్దిశెట్టి వెంకన్నబాబు గారికి, పంచకర్ల సురేష్ గారికి, గంగిరెడ్డి లక్ష్మణ్ గారికి, పెద్దిశెట్టి అన్నబాబు గారికి, పెద్దిశెట్టి సీతాలయ్య గారికి, రామానుజన్ చిన్న వీరయ్య గారికి, రామానుజన్ చిన్ను గారికి, అదేవిధంగా పెనుమాక వాసుదేవరావు గారికి, లోగాడ అప్పారావు గారికి, ఈ విధంగా అనేక కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది. అన్ని పేర్లు ఇలా చదువుతూ ఉంటే కూచింపూడిలో ప్రతిపక్షాలు ఖాళీ అయినట్టు అనిపిస్తుంది. తప్పకుండా ఈ గ్రామంలో మంచి చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, సంక్షేమాన్ని అందించున్నాం, ఇంకా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. తప్పకుండా ఈ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చెందినటువంటి గ్రామంగా ముందుకు తీసుకువెళ్తామని ఈరోజు పార్టీలోకి వచ్చినటువంటి కుటుంబాలందరినీ కూడా పేరు పేరున మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. కూచింపూడి రామసార్ అన్న పేరు రామానుజం, మరి టీడీపీ పార్టీ కావాలని మంచిగా జరిగిందండి. ఏం జరిగింది? ఏం మాకు రైతు భరోసా కానీ ఏదో మాకు పడుతున్నారు కావాలని ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అబ్బాయి చౌదరి గారు ఎలా చేస్తున్నారు? గారు బాగా చేస్తున్నారు, ఊరికి కూడా బాగా చేస్తున్నారు. ఈయనే మనం చెప్పినట్టు మనం ఎంప్లాయ్ చెప్పారు. దాని గురించి నేను గత 15 సంవత్సరాల నుంచి టీడీపీ జగన్మోహన్ రెడ్డి గారు అబ్బాయి గారి పాలన వచ్చి ఈ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాతో పాటు 30 మంది జాయిన్ అవ్వడం జరిగింది. నా పేరు పెనమగాని సుబ్బారావు, కూచింపూడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిని. మరి ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులను దృష్టిలో పెట్టుకుని తర్వాత అబ్బాయి చౌదరి గారి నాయకత్వంలో మరి ఈ రోజున సుమారుగా 30 కుటుంబాలు కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళే, లబ్ధి పొందకుండా ఆయాచితంగా వచ్చిన వాళ్ళు కాదు. మరి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వస్తున్నాయి, రైతు భరోసా పడుతోంది, అమ్మ ఒడి వస్తుంది, మరి పిల్లలకి గోరుముద్ద కానీ ఇంకోటి కానీ అన్ని ప్రతి సంతృప్తికరమైన సమాధానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాయి. కాబట్టి వాళ్ళంతా ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకొని సుమారుగా 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. మరి మాకు చాలా ఆనందకరమైన విషయం. కానీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో జాయిన్ అయ్యారు. కాబట్టి మరి వీళ్ళందరితో పాటు మరి వాస్తవంగా మా ఊరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామం గత ఎలక్షన్లో సుమారుగా 950 ఓట్ల మెజార్టీ వచ్చింది. మరి ఈసారి దాన్ని 15 వందలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కార్యకర్తలంతా కృషి చేస్తున్నారు. మాతో పాటు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కుటుంబ సభ్యులు 30 కుటుంబాలకి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మరి వీళ్ళందరితో కూడా పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లి పార్టీని బలపరిచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బలం చేకూర్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికవడానికి మా వంతు కృషి మేము చేస్తాం. కొటారు అబ్బాయి చౌదరి గారి నాయకత్వంలో కొటారు అబ్బాయి చౌదరి గారిని బలపరచడం ద్వారా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకునే ఉద్దేశంతో కార్యక్రమం చేయడం జరిగింది. మరి మా ఊళ్ళో ఈసారి ఎలక్షన్లో 1500 ఓట్లు మెజారిటీ ఇస్తామని మరి ఈరోజు తెలియజేసుకుంటాం. ఒకసారి
మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి, మారుతా ఉన్నాయి, హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికి పరిచయం చేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే కట్టడమే మీ ఎజెండా, తెలుగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులిలో పుట్టిందా పులిరా, కూర్చోవడమే మీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేల బతుకుల మార్చినది ఆ పులిరా. జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బతుకుల మార్చినది ఆ పులిరా. నీ జెండనే మా భుజమున మొత్తం గుండెతో రత్నం, ఎవరద్దు మాకు నువ్వు ఉండసాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన దూరం ఎప్పుడు జెండలు జత కట్టడమే నీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా, కూర్చోవడమే నీ ఎజెండా, జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేల బతుకుల మార్చినది ఆ పులిరా. దాయనా దాయనా, నువ్వు మాతోని ఈ సేవలని మేము మరువం. ఈ అందరికీ మా వందనం. భగభగ చావే ఎందుక అయినా అదవని ధైర్యంలా, లక్ష్యం మరువక పంచం దివ్వత యుద్ధం.
అని చెప్పినదే ప్రతి ఓటు ఒడుపుగా పట్టినదే మన గుట్టుని చెడుతగా చెప్పినదే నువ్వేగా రాజన్న రాజ్యం చేసినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నబడి శత్రువులే ఎవరన్నా కిడుకులు కడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే నీ గురి ఎప్పుడు తప్పదులే పదమంతా పదమంతా ఎంతమంది మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా తప్పిత ఓటు మీ యొక్కని చెప్పిన తమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా ప్రతి పథకం పంపేందుకు గడపగలదా పని పనినా పనినా పులి వెందులలో పుట్టైనా భయమెరుగని ఆ పేరుకు హడలు అసలు సబోడు ఎవడికి మెడలు జగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా పులిలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా కట్టడమే నీ ఎజెండా జనగుండన గుడి కట్టడమే జగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా పులి వెంగులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే నీ ఎజెండా జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా జరిగి ఉందా లేదా అనేది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇచ్చిన మాట తప్పిత ఓటు మీ యొక్కని చెప్పిన తమ్మున్నడు జగను చెప్పిన మాట పంపిందుల గడప గడపకు పులి గడపలో పుట్టినట్టే పుట్టిందురా ఎండను జత కట్టడమే నీ ఎజెండా జనగుండన గుడి కట్టడమే జగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా పులి వెంగులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా జనమే మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికి పంపిణీ చేస్తా ఉన్నాం. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏమేమో మా అన్నదానంలో మరో 4 జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా పలిరా పలి పలిరా పలిరా పులిరా కుర్చీల కూర్చోవడం
ముత్యాల రాంబాబు గారు, రామానుజం నాగబాబు గారు, రామానుజం నాగబాబు గారు, దానివల్ల సురేంద్ర గారు, సురేంద్ర గారు, దిలీప్ గారు, గోల్కొండ చంద్రశేఖర్ గారు, గోల్కొండ చంద్రశేఖర్ గారు, గంగిరెడ్డి మణిక, గంగిరెడ్డి అనిల్ గారు, గంగిరెడ్డి అనిల్ గారు, నిషాల్ గారు, కొండబాబు గారు, కొండబాబు గారు, కొండబాబు గారు, గంగరాజు గారు, గంగరాజు గారు, పెద్దిశెట్టి గంగరాజు గారు, రామానుజు శ్రీను గారు, గంగిరెడ్డి శ్రీనివాస్ గారు, గంగిరెడ్డి శ్రీనివాస్ గారు పక్కన వస్తారు, గంగిరెడ్డి శ్రీనివాస్ గారు, గంగిరెడ్డి మహేష్ గారు, గంగిరెడ్డి శ్రీను గారు, గంగిరెడ్డి శ్రీను గారు, పంచగల్ల సురేష్ గారు, పంచగల్ల సురేష్ గారు, దగ్గర మనుషులు రమ్మని చెప్పాలి, పెద్దిశెట్టి ఆంజనేయులు గారు, పెద్దిశెట్టి ఆంజనేయులు గారు, ఘంటసాల ఆంజనేయులు గారు, సత్కొచ్చి జితేంద్ర, రామాంజన చిన్నవీరయ్య గారు, సత్కుర్తి జితేంద్ర గారు, ప్రగడా బాలాజీ గారు, ప్రగడా బాలాజీ గారు, పెద్దిశెట్టి అంజీ గారు, పెద్దిశెట్టి ధర్మయ్య గారు, పెద్దిశెట్టి ధర్మయ్య గారు, బండారు గంగాధరరావు గారు, బండారు గంగాధరరావు గారు, రామానుజ చెన్నా గారు, రామానుజ చెన్నా గారు, పంచగర్ల వెంకన్న గారు, పంచగర్ల వెంకన్న గారు, పంచగర్ల వెంకన్న గారు, గోగాల అప్పాల వర్మ మహేష్ గారు, పెద్దిశెట్టి వెంకటరాజు గారు, పెద్దిశెట్టి బెంగళూరు ముద్దుబిడ్డ, బెంగళూరు శాసనసభ్యులు కటార నాయకత్వం
మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, ఓపీడీ, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.